अस्सलाम वालेकुम नाज़रीन, टी9 उर्दू न्यूज़ में आपका इस्तकबाल है। आइए देखते हैं ये खास खबर। जिला कामारेड्डी के पुलिस हेडक्वार्टर में मुनक़िदा एक सहाफ़ती कॉन्फ्रेंस को मुखातिब करते हुए राजेश चंद्र IAPS जिला SP ने कहा कि कानून शिकनी करने वालों के साथ सख्ती के साथ निपटा जाएगा। इन्होंने कहा कि जिले में गैर समाजी सरगर्मियों में मुलविस अफराद को बख्शा नहीं जाएगा। जिला SP ने मजीद बताया कि जिले भर में जुआ खेलने वाले 574 अफराद को गिरफ्तार किया गया। इनके पास से 11,85,950 नकद, 357 मोबाइल फ़ोन्स और 55 मोटरसाइकिलें जब्त की गईं। इन्होंने मजीद क्या कहा, आइए हमारे नुमाइंदे मोहम्मद कौसर की रिपोर्ट पर डालते हैं एक नज़र। నియరెస్ట్ సేఫ్ కేసు కానీ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ లేకపోతే CPR చేయడం కానీ ఇవన్నీ కూడా ఒక మినిమంగా మనము యాజ్ ఇంప్లిమెంట్ చేయాల్సింది. ఆ కేసు గురించి నేను కామెంట్ చేయలేదు, బట్ వాట్ ఎవర్ దట్ హ్యాపెన్ ఇట్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ టు సీ. ఎందుకంటే దీని గురించి అందరు పబ్లిక్గా మనకు మనమే ప్రశ్నించుకోవాలి. వాట్ వీఆర్ అప్ అనేది అంటే మన ఇంట్లో కూడా ఉన్న పిల్లలు కూడా మనం ప్రాపర్గా గైడ్ చేయాలి. ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని వాళ్ళకి చెప్పాలి. ఇలా కాకుండా ఇలా చేసుకుంటే ఒక ప్రాణం నిలబడేది అని ఆ పిల్లలకు చెప్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఇట్స్ నాట్ లైక్ వాళ్ళకు తెలియక చేస్తున్నారు, వాళ్ళకి అవగాహన లేక ఇలా చేయవచ్చు అని వాళ్ళకి తెలియక వాళ్ళు కేవలం వర్చువల్గా వీడియోస్ రికార్డ్ చేయడం వరకే ఆగుతున్నారు. వాళ్ళకి తెలిస్తే ఒక ప్రాణం కాపాడితే దాంట్లో వచ్చే సంతృప్తి ఆనందం వాళ్ళకి తెలిస్తే ఖచ్చితంగా చేస్తారు వాళ్ళు. ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ అన్నమాట. సో అందరికీ రికమెండ్ చేస్తున్నాను, మన ఇంట్లో ఉన్న పిల్లలకు కానీ మిగతా వాళ్ళకి కూడా ప్లీజ్ ఈ ఎడ్యుకేట్ చేయండి. ఎవరన్నా ఆపదలో ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి నియరెస్ట్ హాస్పిటల్ కానీ జాయిన్ చేస్తే లేకపోతే వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేస్తే వాళ్ళ మీద కేసు ఉండడము, వాళ్ళని మాటికి పోలీస్ స్టేషన్ పిలుస్తారేమో అనే ఒక భయం మీకు అవసరం లేదు. మీ అనుమతి లేకుండా ఎటువంటిది ఏమీ జరగదు. మీకు ఇబ్బంది పెట్టి ఏ చట్టంగా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోండి. సో మీరు ఒక ప్రాణాన్ని కాపాడడానికి మీరు ఏం చేసినా సరే యూ విల్ డెఫినెట్లీ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్. సో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకే మనము ఒక మనిషిని అప్రిషియేట్ చేస్తాము. అటువంటి ప్రాణం కాపాడితే మేము ఇంకెంత హ్యాపీగా ఫీల్ అయ్యాం. సో దాంట్లో మీరు ఎటువంటి డౌట్ పెట్టుకోవద్దు. ప్లీజ్ మీ ద్వారా కూడా పబ్లిక్కి ఇది చెప్తా ఉన్నాము. మీరు ఎటువంటి ఇది హెల్ప్ చేసినా సరే, లేకపోతే హాస్పిటల్ షిఫ్ట్ చేసినా, లేకపోతే CPR చేసినా, ఏం చేసినా బిల్డింగ్ చెప్పుకొని మీ మీద ఎటువంటి కేసులు కావాలి. ప్లీజ్ హెల్ప్ పీపుల్ ఇన్ నీడ్. Gracias.